హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అండి. ఈరోజైతే నేను సొరకాయ వడలు చేద్దామని ముందు సొరకాయని చిన్నగా కట్ చేసుకొని బాగా వాష్ చేసుకొని అన్ని మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ గ్రైండ్గా చేసేసుకుంటున్నాను. మంచి మెత్తగా యాక్చువల్గా తురుముకోవచ్చు, సో దానికంటే ఇది కొంచెం ఈజీగా నేను ఇలా చేస్తున్నాను. దానికి ఆనియన్, పచ్చిమిర్చి, కొత్తిమీర, జీలకర్ర, సాల్ట్ అన్నీ వేసి అవి కూడా నేను కచ్చాపచ్చగా ఒక తిప్పేసి మిక్స్ చేసుకుంటాను. సో అదంతా ముందు సొరకాయనంతా వాష్ చేసి దాన్ని బాగా మిక్సీ పెట్టేసిన తర్వాత దానికి ఒట్టి వాటర్తో రాదు కాబట్టి బీప్ పిండి అనేది యాడ్ చేసుకుంటాను. ఎంత అవసరమో 1 కప్పు పైనే పడుతుందండి. సో మనం తీసుకునే క్వాంటిటీని బట్టే ఉంటుంది. మనకు వడ కన్సిస్టెన్సీ ఎలా అవసరమో ఆ విధంగా బీప్ పిండి అనేది యాడ్ చేసుకుంటూ చేసేసుకోవచ్చు. ఇట్లా చూసారా, మిక్సీకి వేసి తీసేసుకున్నాను. ఎంత బాగా వచ్చేస్తుందో. సో ఇప్పుడు ఏంటంటే ఈ ఆనియన్, పచ్చిమిర్చి ఇవి కూడా కచ్చాపచ్చాగా కొంచెం తిప్పేసి దాంట్లోనే మిక్స్ చేసేసి అన్నీ కూడా యాడ్ చేసేసుకుంటాను. చాలా అంటే చాలా బాగుంటుంది. నేను ఆల్రెడీ ట్రై చేశాను, చాలా బాగా వచ్చాయి. సో అందుకనే వీడియో అనేది అప్లోడ్ చేద్దామని ఇలా చేస్తున్నాను. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. సో అన్నీ కూడా జీలకర్ర, సాల్టు, పచ్చిమిర్చి అన్నీ యాడ్ చేసి మిక్స్ చేసి వేసేసుకున్నాను. సో ఇప్పుడు కొంచెంగా బీప్ పిండి అనేది యాడ్ చేసుకుంటూ మనము వడ కన్సిస్టెన్సీలో ఎలా అవసరమో ఆ విధంగా అయితే ప్రిపేర్ చేసుకున్నాను. చూసారా ఎంత బాగా వస్తుందో వడ, చూసారా. సో బాగా పిండి కూడా చాలా సాఫ్ట్గా ఉంది. ఇట్లా అయితే పిల్లలు కూడా ఈజీగా తినేస్తారు. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఆయిల్ వేడేసుకొని బాగా హీట్ అయ్యాక మనం కొంచెం వేసి లో ఫ్లేమ్లో కొంచెం కుక్ అవనిస్తే లోపలంతా కూడా బాగా కుక్ అవుతుంది. సో ఆయిల్ అయితే హీట్ అవుతూ ఉంది ప్రజెంటు. సో నేనేం నానబెట్టే అంత కూడా ఏం చేయలేదు, డైరెక్ట్గా వేసేసాను. ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత మనం రిమైనింగ్ అంతా కూడా డైరెక్ట్గా వేసేసి లో ఫ్లేమ్లోనే కుక్ అవనిస్తే సరిపోతుంది. అది కుక్ అయిపోతే మనం ఈజీగా దానిలోకి సైడ్ డిష్ శనగల పొడి లేకుంటే కారము ఆ విధంగా ఎవరికి ఎలా ఇష్టమో ఆ విధంగా సర్వ్ చేసుకొని అయితే చేసేసుకోవచ్చు. నేను ఆల్రెడీ వేసేసాను. నేను వీడియో తీసేదానికి ఫోన్ ఇంకా పక్కన పెట్టేసాను. సో తీయలేక అలా చేశాను. బట్ వేసేటప్పుడు చూపించేదానికి మామూలు వడ వేసే ప్రాసెస్, అదేం డిఫరెన్స్ ఏం కాదు. సేమ్ వడలాగే యాడ్ చేసుకుంటాం అంతేనా, దానికి మించి ఏముండదు. సో ఇప్పుడైతే మనము డైరెక్ట్